లక్ష్మీకాంత్ గారు ఉన్నారు స్టూడియోలో అందుబాటుగా, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు విన్నారు కదా లక్ష్మణరావు గారు మాట్లాడింది, కానీ అంబటి రాంబాబు గారు మాట్లాడింది కూడా మీకు తెలిసే ఉంటుంది, మీరేమంటారు? ముందు ప్యానల్ సభ్యులకి ఏఎన్ఎన్ వీక్షకులకి అందరికీ నమస్తే. నమస్తే అండి సార్. ఈ వైసీపీ వాళ్ళు అసలే పవన్ కళ్యాణ్ గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఏదైనా విమర్శలు చేసేటప్పుడు వీళ్ళు అసలు ఎందుకు ఇట్లాగా ఒకటికి 4 సార్లు వీళ్ళు ప్రశ్నించుకోరో, వీళ్ళు ప్రశ్నించడానికి అని చెప్పేసి అని అన్నప్పుడు, ప్రజల పక్షాన్ని అన్నప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడరో అసలు అర్థం కాదు. మీ మాటలో తీరు తిన్నుండరు, ఎడమొఖం పెడమొఖంగా మాట్లాడతారు. మాజీ మంత్రులతో సినిమాకి రివ్యూలు ఇప్పిస్తారు, అదే ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తారు. ఎమ్మెల్యేలతో కూడా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే కూడా సినిమాకి సంబంధించి సాక్షి ఛానల్లో కూర్చొని రివ్యూలు ఇస్తూ ఉంటాడు. ఇవాళ రోజున సమస్యలు గాలికి వదిలేశారని చెప్పేసి అంటారు. సమస్యలు ఏ విధంగా గాలికి వదిలేశారని చెప్తారండి? డోలీ మోతలు అన్నీ ఆఫ్ చేసి గిరిజన ప్రాంతంలో రోడ్లు వేసి గిరిజనులకి మాట ఇచ్చిన దానికోసం అదే గిరిజన ప్రాంతంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయికి సింగపూర్లో ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయి అగ్ని ప్రమాదం జరిగితే వెళ్లకుండా ఆయన మొత్తం అంతా సభ జరిపించి తర్వాత వెళ్ళిన దానికోసం సమస్యలు గాలికి వదిలేశారని చెప్తున్నారా? లేదంటే ఇవాళ సోదా మీరు కంటిన్యూ చేయండి, ఆయన ఏదో మాట్లాడారు. అదే మీరు కంటిన్యూ చేయండి. మీరు సబ్జెక్ట్ కొంచెం నేర్చుకొని బిల్డప్ చేసుకుని వచ్చి అదే ఇవాళ రోజున మీరు బాగా మాట్లాడగలరు, కానీ మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం కాక మాట్లాడుతూ ఉన్నారు. కాదండి, పవన్ కళ్యాణ్ గారు అబ్బాయికి మనం మొదటి నుంచి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వెళ్ళడం మానేస్తే సమస్యలు గురించి చెప్పుకున్నట్ట. గిరిజన ప్రాంతాల్లో మరి పర్యటిస్తున్నప్పుడు అది రద్దు చేసుకోకుండా సభలో దేని గురించి ఉన్నారు అక్కడ? ఆయన దేనికోసం ఉన్నారు మాట్లాడతారు అర్థం కాదు. దేనికోసం ఉన్నారు? పోను నువ్వు విజయనగర వాసుడివే కదా, పోను విజయనగర వాసుడివే కదా, పోను నువ్వు చెప్పు. ఎక్కడున్నారు? గిరిజన ప్రాంతంలో ఉన్నారు. ఆయన టైంకి వాళ్ళ అబ్బాయికి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆయన అప్పటికప్పుడు బయలుదేరి వెళ్లకుండా గిరిజన ప్రాంతంలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారంగా అక్కడ సభ జరిపించుకొని 2 రోజుల పర్యటన చేసిన పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏ విధంగా మాట్లాడతారు? మీరు మాట్లాడడానికి అర్థం ఉండాలి. సరే సరే ఆగు, సరే పూర్తిగా మాట్లాడు, పూర్తిగా మాట్లాడు, పూర్తిగా మాట్లాడండి, పూర్తిగా మాట్లాడండి, పూర్తిగా మాట్లాడండి, నువ్వు మాట్లాడి పూర్తిగా, నువ్వు పూర్తిగా మాట్లాడండి, నువ్వు పూర్తిగా మాట్లాడండి, పూర్తిగా నువ్వు మాట్లాడండి, పూర్తిగా నువ్వు అరిసినంత మాత్రాన్ని ఇక్కడ ఏం జరిగిపోదు, నువ్వు సైలెంట్ గా ఉండు. అదేనయ్యా, ఆ మాత్రం ఆశలు కూడా మీరు కల్పించలేదు. పాడేరు ప్రాంతంలో మీరు గెలిచిన ఇప్పుడు కూడా మీరు పోటుగాళ్ళు కదా, పాడేరు ప్రాంతంలో గెలిచిన ప్రజలకి ఇప్పటి వరకు ఏం హామీ ఇచ్చారు? ఇప్పుడు 11 సీట్లు గెలిచిన మగోళ్ళు కదా, ఏం మాట్లాడుతున్నావు? మీరు తిన్ను లేకుండా మాట్లాడుతూ లక్ష్మణరావు గారు మీ సమయంలో మీరు మాట్లాడుతారు కానీ లక్ష్మణరావు గారు మీరు మాట్లాడారు కదా. లక్ష్మణరావు గారు మీ సమయం మీరు మాట్లాడారు, ఆయన చెప్పనివ్వండి. అలా కాదు, ఆయన చెప్పనివ్వండి. మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, ఎందుకు అలా మధ్యలో? చెప్పండి, కానీ లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి. లక్ష్మణరావు గారు మీరు ఆగండి, లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి. సినిమాలు ప్రీ రిలీజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నిన్న క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంటే హాజరయ్యారా లేదా? అది రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ప్రజలు సమస్యలు గాలి వదిలేశారని మీరు ఏ విధంగా చెప్తారు? ఆయన చేసే పని ఆయన చేస్తారు. మీకేదో తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది కదా అని ఎక్కడో డిబేట్లో కూర్చొని పిచ్చాపాటి వాగుడు వాగితే ఏ విధంగా మీకు సవ్వు అని చెప్తాం? ఇవాళ రోజున సినిమా టికెట్ల విషయం మీద మీరు మాట్లాడుతున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారి సినిమా భీమనా నాయకుడు వచ్చినప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు చేసిన పోటు మొగోళ్ళు కదా మీరు, ఏం మాట్లాడతారు? ఇవాళ రోజున అదే ప్రభాస్ గారి సినిమా వస్తే సినిమా రేట్లు పెంచుకోండి అని చెప్పేసి వెసులుబాటు కల్పించింది మీరు కదా, ఏం మాట్లాడుతున్నారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు మాట్లాడతారు. మీరేదో సబ్జెక్ట్ తీసుకొచ్చేసి కూర్చొని ఆ టైంలో పర్టికులర్ పల్లకెళ్ళి మోసుకుంటారంటే మీరు మోస్తుండే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ చేయకపోతే ఈ రేటు బడ్జెట్ ఆ రోజున పుష్ప సినిమా ఉంది, ఆ సినిమా
మూడు సినిమాలు రిలీజ్ అయినాయి. ఆ. మీ సినిమాల కన్నా చిన్న సినిమా రిలీజ్ అయ్యి బంపర్ సూపర్ హిట్ అయినాయి. ఆ. అరే ఏం మీ సినిమా హిట్ అవ్వలేదు? భీమలాకి ఎందుకు హిట్ అవ్వాలా? ఎవరు? ఎందుకు ఒకరి సోపు హిట్ అవ్వాలా? హిట్టు ఫట్టు గురించి ఇక్కడ ఏం మాట్లాడుతున్నా. మాట్లాడతారు మీరు? 10 రూపాయల నుంచి 15 రూపాయల టికెట్ రేట్లు పెంచేసింది మీరు కాదా అని అడుగుతున్నా నేను. మీ సినిమా ఎందుకు హిట్ అవ్వాలా? ఆ. అదే రేట్లతో ఆడినాయి కదా. సినిమా రేట్ల గురించి మాట్లాడు. ప్రభాస్ గారు సినిమా రేట్లు ఎందుకు పెంచారు? ప్రభాస్ గారు సినిమాకి రేట్లు ఎందుకు వెసులుబాటు కల్పించారు? పవన్ కళ్యాణ్ గారు సినిమాకి రేట్లు ఎందుకు తక్కువ చేశారు? నేనే సమాధానం చెప్పకుండా హిట్టు ఫట్టు అని మాట్లాడతామంటే రైట్. లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు సమయం అయిపోతుంది. లక్ష్మణరావు గారు ఆగాలి. లక్ష్మణరావు గారు లక్ష్మీకాంత్ గారు నేను చెప్తా. లక్ష్మణరావు గారు ఇది మీ సమయం కాదు. దయచేసి మీరు ఓర్పు వహించండి. మీరు నోట్ చేసుకోండి. ఏదైనా ఉంటే ఆయన మాట్లాడిన దానిలో తప్పు ఉంటే మీరు తర్వాత మాట్లాడండి. ఆయన మాట్లాడివ్వండి. ఆయన సమయం అయిన తర్వాత మళ్ళీ ఇంకా గెస్ట్లు ఉన్నారు వాళ్ళ దగ్గర